హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండి చాలా హెల్తీగా అయినటువంటి, ఎంతో ప్రిపరేషన్ హెల్తీగా చేసుకునేటటువంటి కొబ్బరి కీర్ని మీకు చేసి చూపించబోతున్నాను. ఈ కొబ్బరి కీర్ ప్రిపరేషన్ చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ కొబ్బరి కీర్కి ఒక్క లైక్ వేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఈ ప్రిపరేషన్ అంతా నచ్చుతుంది కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కొబ్బరి కీర్ని స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారు, కానీ ఇందులో ప్రోటీన్ ఫుల్గా రిచ్గా ఉన్నటువంటి కొబ్బరితో చేసుకున్నాం మనం. ఇది కొబ్బరిలోని ప్రోటీన్ హై రిచ్గా ఉంటుంది, పైగా చిన్నపిల్లల తెలివితేటలను పెంచుతుంది, లేడీస్ బ్రెస్ట్ని పెంచుతుంది, ఇంకా మనకి జుట్టు ఓడకుండా కూడా చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి కొబ్బరితో మనం ఈ కీర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలామందికి పిప్పళ్ళు ఉంటాయి, అంటే పంటికి సంబంధించిన ఇబ్బందులు ఇప్పుడు జనరల్ అయిపోయినాయి. వాళ్ళ కోసమే ఇది స్పెషల్గా చేస్తున్నాం. దీనికోసం ఒక 1/2 లీటర్ పాలల్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని, ఓవరాల్ 3 గ్లాసెస్ అయిందండి క్వాంటిటీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. అవి మరిగేలోగా సేమియాల్ని కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఈ సేమియాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో కొబ్బరి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ కొంచెం గుర్తుంచుకోవాల్సిన విషయం, సేమియాల్ని నేతిలో ఫ్రై చేయకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి. గ్యాస్ని కంప్లీట్గా సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఈ రకంగా జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియోలోని మీకు నేను సేమండి పాత్రలు యూజ్ చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో మీకు అది కూడా చూపించబోతున్నానండి. సో సేమియాలు అయితే రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో సేమియాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి కూడా తీసుకోవాలి. ఈ కొబ్బరిని చాలామంది మేము కొబ్బరిని నవల్లాపోతున్నాం, మా పళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కానీ ఇలా కీర్లో దీని యొక్క హెల్త్ వాల్యూస్ ఇంచు కూడా లాస్ అవ్వకుండా మనం కొబ్బరి కీర్ చేసుకునే ప్రొసీజర్ ఉంటుంది. సో ఇలా కీర్లో తీసుకున్నా సరే కొబ్బరి వలన వెళ్ళవలసిన బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి వెళ్ళిపోతాయండి. పాలు అయితే కంప్లీట్గా మరిగిపోయినాయి. కొంచెం ఎక్కువసేపు మరగాలండి కొబ్బరి కీర్కి. పాలు మరిగిపోయిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సేమియాలని యాడ్ చేసుకోవాలి. ఇది సేమియాలు కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. సేమ్ అండి, అల్యూమినియం దాంట్లోని మనం స్వీట్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా వండుకుంటే కనుక అల్యూమినియం మొత్తం ఆ సేమండి అంతా కరిగి ఆ స్వీట్ రెసిపీలోకి వచ్చేస్తుందండి. చూసారు కదా, సేమియా ఉడికిపోయిన తర్వాత కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. అలా సేమండి అంతానే కరిగి మనం ఏదైతే రెసిపీ చేసుకుంటున్నామో ఆ రెసిపీలోకి రావడం వలన మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సో ఒకసారి చూడండి, కొబ్బరి వేసిన వెంటనే కొబ్బరి 1 కప్ తీసుకున్నాం, బెల్లం సేమియాలు 1 కప్పు తీసుకున్నాం. ఓవరాల్ 2 కప్పులకి 2 కప్పులు బెల్లం యాడ్ చేసుకుంటున్నామండి. మనం గుర్తుపెట్టుకోండి, మొత్తం ఇది 4 కప్పుల కన్సిస్టెన్సీ అయిపోయింది. 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు సేమియాలకి 2 కప్పులు బెల్లం యాడ్ చేసుకోవాలి. అంతే. ఈ కీర్ అయితే మనకి కొబ్బరి కీర్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. కానీ సేవండిలో వండుకున్నటువంటి స్వీట్ ఐటమ్స్ కానీ, సేవండిలో చేసుకున్నటువంటి పులిపు ఐటమ్స్ వలన కానీ ఆ పదార్థంలో మొత్తం సేమండి దిగిపోయి అది మన బ్లడ్లో కలిసిపోయి మనలో మెయిన్గా నీరసాన్ని తెస్తుంది. మీలో చాలామంది అనుకుంటారు మనం 3 పూట్ల తింటున్నాము, హెల్దీ ఫుడ్ తింటున్నాము, కానీ ఎందుకు ఎంత నీరసం వస్తుంది అసలానే, ఏంటి ఏజ్ పెరిగి కొలిది నీరసం కామనా అని అనుకుంటున్నారు. కానీ దానికి మెయిన్ కారణం మనం సేవండి సామాన్లలో వండుకోవడం. అది సేవండి సామాన్లలో ముఖ్యంగా స్వీట్కి సంబంధించినవి కానీ పులుపుకి సంబంధించినవి కానీ అస్సలు వండుకోవద్దండి. అది తొందరగా సేవండిని పీల్చేసుకుంటుంది. ఇక్కడ మీకు కీర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం యాడ్ చేసేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తాం. ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేటప్పుడు వాటిని ప్రిపరేషన్లో నేతిలో వేపుతారండి. అందరూ టేస్ట్ పర్పస్లో అందరూ నేతిలో వేపుతారు, కానీ నేతిలో మాత్రం వేపొద్దండి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన కంప్లైంట్లు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నేతిలో ఫ్రై చేసుకోవద్దండి. ఇప్పుడు ఈ కాజు హెల్దీ, ఇలా ఫ్రై చేసుకుంటే లేదా అలా తినేసినా, కానీ ఎప్పుడైతే మనం దాన్ని నేతిలో ఫ్రై చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడానికి కానీ మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఏర్పడతాయండి. అందుకని ఇది మనం కీర్ అంతా హెల్దీగా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకొక స్టీల్ బాండీ పెట్టుకుని దాంట్లో గ్యాస్ని కంప్లీట్గా సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఏమైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా చక్కగా ఇలా గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి మీరు రోస్ట్ చేసుకోవాలి. నెయ్యిలో మాత్రం రోస్ట్ చేయొద్దండి. హార్ట్ పేషెంట్స్ అయితే కనీసం నూనెలో కూడా రోస్ట్ చేసుకుని జీడిపప్పుని తినకూడదండి. మీ హార్ట్కి చాలా బాగుండాలంటే ఈ రకంగా తీసుకోవడం బెటర్.
ఈ కిస్మిస్లను కూడా కొంచెం అటు ఇటు రోస్ట్ చేసుకుని మనం కీర్లో వేసుకోవాలండి. ఇది కొబ్బరి కీర కదా, ఈ కొబ్బరి కీరలో డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసుకున్నా పర్లేదు, అసలు వేసుకోకపోయినా పర్లేదు. చూస్తారు కదా మన బాడీలో ఈ రకంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుందండి. సో అది దృష్టిలో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని నేతిలో మాత్రం రోస్ట్ చేయొద్దు. ఇది నా అడ్వైజ్ అనుకోండి. సో కీర్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీరు ఏం వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసేయండి. కాజు, కిస్మిస్. నేనైతే ఇది కొబ్బరి కీరలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ టేస్ట్ ఉండవు కనుక నేను జస్ట్ కాజు, కిస్మిస్ని తీసుకున్నాను. లాస్ట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసేయండి. కీర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా దీని ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు కదా ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నామో. కొబ్బరిలో ఇంచు వాల్యూస్ లాస్ అవ్వలేదు. పైగా మనకు బ్లడ్ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చేసేటటువంటి బెల్లంతో కీర్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇది చాలా హెల్దీ, పైగా టేస్టీ. దీని కన్సిస్టెన్సీ కూడా మీరు ఇలా ఉండేలాగే చూసుకోండి. ఎందుకంటే గ్యాస్ ఆఫ్ చేసేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది అంతే అండి, మరీ కాదండి. కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కీర్ అయితే గ్లాస్లో వేసుకుని తాగేలాగే ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత అయినా సరే ఇది గట్టిగా అవదండి. మీరు ఇప్పుడు ఏ కన్సిస్టెన్సీలో అయితే చూస్తారో ఆ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవారు కానీ కీరు పల్చగా ఉంటేనే ఇష్టపడతారు. సో వాళ్ళందరికీ ఇది డెఫినెట్గా నచ్చుతుంది. సో ఈ ప్రిపరేషన్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీర్ అయితే మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ఇలాగే చేసుకోండి. దానివల్ల మీ హెల్త్ డబుల్ త్రిబుల్ 100% బాగుంటుంది.